నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు ఉన్నటువంటి అతిథి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, ఇటీవల ధర్మపురి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎస్ కుమార్ గారు. వారు ఇంతకుముందు జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. 20 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. వారిని అడిగి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కుమార్ గారు. నమస్కారం సార్, ధర్మపురిలో ఓడిపోతామని తెలిసి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పోటీ ఇప్పుడు కూడా ఓడిపోతామని పోతాం. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కొత్త కాదు కదా, మేము ప్రతి దగ్గర భారతీయ జనతా పార్టీ 111 మంది పోటీ చేసినారు, 8 మందే గెలిచినారు. అట్లానే అందరూ అదే ఆలోచనతో ఉండరు కదా. ఖచ్చితంగా పోటీ చేయాలి, భారతీయ జనతా పార్టీ గుర్తును కింద దాకా తీసుకెళ్లాలా, అవసరం ఉన్నప్పుడు గెలిచి. మరి 8 మంది ఎట్లా గెలిచినారు? అదే ఉంటుంది. అదే ప్రజల ఆలోచన ఉన్నప్పుడు, ప్రజలకు సంబంధించినప్పుడు తప్పకుండా గెలుపు ఓటములు అనేది ప్రజా న్యాయం మీద, వాళ్ళ యొక్క తీర్పు మీద ఆధారపడుతుంది. అయితే ఓడిపోతామని తెలిసేందుకు తెలిసినా, ఓడిపోతామని తెలిసేప్పుడు చేయలేదు, పోటీ చేయాలనే చేసినాము. అవును, ఓడిపోయినా గెలిచినా అంతే కదా. ఇప్పుడు కాదు కదా, 2004 నుంచి నేను పోటీ చేస్తున్నా. 2004లో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసిన, అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా. 2009లో ధర్మపురి నుంచి కొత్తగా డివైడ్ అయింది, మేడారం నుంచి వెళ్ళిపోయి 2009లో ధర్మపురి టికెట్ దత్తాత్రేయ గారు ఇచ్చారు. అక్కడ పోటీ చేయమంటే చేయను, రామగుండం ఇవ్వమని అడిగాను. ఎందుకు, కొత్తగా ఎస్సీ అయింది కదా, మొదటి అభ్యర్థి నువ్వే, భారతీయ జనతా పార్టీ ఉండాలి, అక్కడ వెళ్ళమని అన్నారు. అప్పుడు ఒక 2 మండలాలే పాత మేడారమే మండలాలు, ధర్మవరం, వెలుగటూరు. మిగతా 3 పెగవెల్లి, గొల్లపల్లి, అంతకుముందు ఉన్నటువంటి ధర్మపురి చేసిన మండలాలు 3 కొత్త మండలాలే. కాబట్టి ఎక్కడైనా పార్టీ ఆదేశం చేయడం. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు, మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తే సరిపోయేది కదా, ధర్మపురికి మళ్ళీ పోవాల్సినటువంటిది. అంటే నిజానికి ఇక్కడ మరి పార్టీ నాయకత్వం ఏం ఆలోచించిందో తెలియదు. తప్పకుండా కిషన్ రెడ్డి గారు వెళ్ళి పోటీ చేయమంటే తప్పకుండా వెళ్ళి, సరే అండి మీరు ఎప్పుడు చెప్పినా ఏదైనా కూడా చేయలేదా, చేస్తా అని చెప్పడం జరిగింది. వాస్తవానికి నాకు కూడా పెద్దపల్లి పార్లమెంట్ మీద ఆలోచన ఉండే, కానీ వెళ్ళాలి తప్పకుండా పోటీ చేయమని చెప్పంటే తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ కింద వచ్చినటువంటి ఓట్లు, లేకపోతే మీరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, పెద్దపల్లి ఎంపీ మీద పోటీ చేసినప్పుడు ఆ ప్రభావం పడుతుంది కదా? ఉండదు, ఎందుకంటే మేము ఎక్కడ పోటీ చేసిన దగ్గర గ్రామాల్లో తిరిగినప్పుడు, లేదా మీద అందరూ కూడా ఓటు కరువుగా ఉంటే బీజేపీ సింపథైజర్లు కానీ ప్రజలందరూ కూడా వాళ్ళు ఒకటే మాట, ఇప్పుడు వదిలేయండి, పెద్ద ఓటు మీకే వేస్తాం, భారతీయ జనతా పార్టీ ఎంపీకి నరేంద్ర మోడీ గారు మీకే వేస్తాం, మీరు పోయినసారి చేశారు కదా, ఇప్పుడు కూడా పోటీలో నిలబడి మీరు తప్పకుండా మీకే ఓటు, మేము మా దగ్గర మీరు రావాల్సిన అవసరం కూడా లేదు, ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఓటేస్తాం, ఈసారి మమ్మల్ని దయచేసి ఒత్తిడి చేయదు. ఇలాంటి మెజారిటీ ప్రజల నుంచి మండలాల్లో తిరిగినప్పుడు ఇలాంటి అభిప్రాయం వచ్చింది. అప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. అంటే ఒక వేవ్ ఆలోచన ఏంటంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మనం ఓడించాలనే ఆలోచన ఉన్నాము, ప్రజలు కూడా ఓడించాలనే నిర్ణయం మీద ఉన్నారు. కాబట్టి ఓటు దగ్గర ఏమైనా పోతే మళ్ళీ వాళ్ళకి గెలుతారు భావన వాళ్ళ మనసులో స్పష్టంగా కనిపించింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఊహించాలని పార్లమెంట్ స్థానాలు ఈసారి తెలంగాణలో రాబోతున్నాయి. కానీ అసెంబ్లీ స్థానాల్లో కూడా అంటే ఒక కృత్రిమమైనటువంటి హైప్ క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఆల్టర్నేటివ్ అంటే 6 నెలల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది, బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేను అన్నట్టున్నది. ఒక్కసారిగా పాలపోంలాగా ఎందుకు ఓడిపోయింది బీజేపీ? ఇప్పుడు 2 జరిగినాయి, ఆ పరిణామాలను కూడా అందరికీ కూడా తెలుసు. ఒకటే నాయకత్వం మార్పులు చేర్పులు జరిగినాయి అనేది ఒక ఆలోచన. దాని తర్వాత వీళ్ళు గట్టిగానే ఉన్నారు, కానీ మరి రేపు ఏమో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇది అని కారణం, ఖచ్చితంగా ఈ కారణంతో భారతీయ జనతా పార్టీకి తగ్గింది అనే ఆలోచన ఎక్కడ మనకు స్పష్టమైన ఆలోచన కనబడదు. కానీ ప్రజలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటు శాతం కూడా మీరు గమనిస్తే విపరీతంగా పెరిగింది. మీరు 6%, 5%, కొన్ని నియోజకవర్గాల్లో 3% ఉన్నటువంటి ఓటు శాతము ఇప్పుడు ఆవరేజ్గా 14% పెరిగింది. 100కు 100% ఓటు శాతం పెరిగింది. ఒక ఎమ్మెల్యే నుంచి చూసుకొని 8 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎమ్మెల్యేలు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు కదా. మీరు పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఇదంతా కనబడుతుంది, లేదు నెగటివ్గా ఆలోచించినప్పుడు ఉపయోగపడుతుంది. చెప్పుకోవడానికి అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ అని ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకునే మాట తప్పు. ప్రతి పార్టీ, ఏ రాజకీయ పార్టీ అని అధికారంలోకి రావాలనే కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అధికారంలోకి రావాలని కొట్లాడినాము, కష్టపడ్డాము, తిరిగినాము. కొట్లాడట్లేదు, మీలో మీరు కొట్లాడుకొని ఉన్న నాయకులందరినీ బయటికి పంపించుకొని టీఆర్ఎస్కు హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది బీజేపీ. నిజమా కాదా? భారతీయ జనతా పార్టీలో వచ్చిన వాళ్ళ నాయకులందరూ కానీ, లేదా ఇలా పనిచేస్తున్న నాయకులు కానీ ఒకసారి నష్టం జరగచ్చు, కొంచెం లాభం, అది ఓర్చుకొని సిన్సియర్గా పనిచేసే వాళ్ళే భారతీయ జనతా పార్టీలో నిలదొక్కుంటారు. కేవలము తమకు ఏమైనా అధికారం రావాలనో లేకపోతే పదవులు అనుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాంతో పార్టీకి వచ్చే నష్టము లేదు, పార్టీకి వాళ్ళు వచ్చిన లాభం కూడా లేదు.
అట్లానే ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఉన్న బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు పార్టీలో. అది కాదు, పార్టీ సిద్ధాంతాన్ని అవకలింపు చేసుకొని భారతీయ జనతా పార్టీని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా పోరు. భారతీయ జనతా పార్టీ రాత్రే ఏదో ఇక్కడ మొత్తం అయిపోతుంది అనే ఆలోచనతో కాదు. మీకు తెలుసు ప్రయాణం 1951 నుంచి మొదలుకొని ఇప్పటివరకు చూసినప్పుడు ప్రయాణం ఎట్లా జరుగుతున్నది, ఎట్లా వచ్చింది. 2 ఎంపీలతో ప్రయాణం అయిన పార్టీ ఈరోజు 303 ఎంపీలకు ఎట్లా దిగింది. అప్పుడు ఒక 30-35 ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉండే, ఇప్పుడు 4500 ఎమ్మెల్యేలు ఎట్లా వచ్చారు, 18 రాష్ట్రాల అధికారంలోకి ఎట్లా వచ్చింది. మీరు చెప్పింది బాగుంది, కానీ మీ పార్టీ మీద జోక్ ఉంది. భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్లో కూడా గెలుస్తాం కానీ తెలంగాణ రాష్ట్రంలో గెలవదు అనేటువంటిది. అలా కళ చూపిస్తామా ఎవరైనా అనుకుంటారు, ఏమున్నది దాంట్లో చెప్పడానికి ఏదైనా ఉంటుంది. కానీ పాజిటివ్ దృక్పథం చూసేలకు అర్థమవుతుంది కదా పార్టీ ఎట్లా ఎదుగుతున్నది, ఏమవుతున్నది. 4 ఎంపీలు గెలుతారని మరి ఎవరు అన్నారా, ఒక్కరు కూడా గెలవరని చెప్పారు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు రేపు ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తారని ఎమ్మెల్యేలు గెలుస్తారు. మరి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మంచి వాళ్ళని ఓడించారు కదా. ఇప్పుడు ఎక్కడైనా కూడా గెలుపు ఓటములు అనేది అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయ మాకు హ్యాపీగా ఉన్నది. మా ఓటు బ్యాంకు మొత్తం చూసుకున్నట్టు ఎన్ని లక్షల ఓట్లు వచ్చినాయని బెరీ చేసుకుంటున్నాం. గత ఎన్నికలకు ఇప్పుడు చూసుకున్నట్టయితే విపరీతంగా పెరిగింది. అదంతా కూడా ప్రతి కార్యకర్త కష్టమే, ప్రతి నాయకుని కష్టమే. అందరూ చెమటోడ్చే వాళ్ళని ఈరోజు ప్రజలంతా గుర్తించారు. సరే ఎన్నికలప్పుడు మేము వాళ్ళు ఇచ్చినంత డబ్బు ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టినంత ఇది చేయకపోవచ్చు, వాళ్ళైతే లేకపోతే అనేకమైన మాధ్యమాలు మాకు పనిచేయకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు మ్యాక్సిమంగా కొట్లాడ జరిగింది. వచ్చినమాట వాస్తవం వచ్చింది. దానికి కూడా మేము ఆత్మవిమర్శ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదే రకంగా అది అయిపోయింది కదా ఏం లేదు అని చెప్పని ఊరుకోవడానికి మళ్ళీ నడుస్తుంది. వచ్చిన నాయకులంతా కూడా పెద్ద నాయకులు, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళి గెలిచిన నాయకులు కూడా అన్నారు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే, అది రుజువు అయిపోయింది, అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. బీజేపీ టీఆర్ఎస్ను గెలిపించేటువంటి ప్రయత్నం చేసిందా, చేయలేదా? ఏ పార్టీ నాటు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ కూడా ఇంకొక పార్టీ గెలుపు కోసం ఇది ఎప్పుడు పనిచేయదు. ఒకవేళ అట్లా అనుకుంటే దానంత ఆత్మవిశ్వాసం ఇంకోటి మరొకటి ఉండదు. భారతీయ జనతా పార్టీకి అవసరం కానీ అంత ఇద్దరు పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. అయితే దాన్ని ప్రచారం చేయడంలో మాధ్యమాలు చాలా సక్సెస్ అయినాయి. ఎక్కడ కూడా ఏడండి తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినది భారతీయ జనతా పార్టీ చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? టీఆర్ఎస్ని వీళ్ళందరూ కలిసి పోటీ చేసినారు కదా, మహాగఠబంధన్ పేరు మీద పోటీ చేసినారు కదా, అదేవిధంగా టీడీపీతో కలిసి పోటీ చేసినారు కదా. భారతీయ జనతా పార్టీ అటువంటి అవకాశంలో ఈ తెలంగాణలో వచ్చినా కానీ అంతకుముందు కానీ ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నది, ఎక్కడ కలిసి పని చేసినాయని మనం ఎట్లా చెప్తాము? అవకాశమే లేదు. అంటే ప్రజలు అంత కోపంగా ఉన్నారు తెలంగాణలో, టీఆర్ఎస్ మీద కసిగా కోపంగా ఉన్నటువంటి ప్రజలు అసలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తెర మీదకి వచ్చి విజయం దిశగా వెళ్ళిపోతే ఇంత ఎత్తున ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? మరి విశ్లేషణ జరగాలి, మీరే చెప్పాలి. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎందుకు అయిపోయిందని మీరే చెప్పాలి. అది ఏం లేదు. ప్రజలందరూ కూడా ప్రజల యొక్క ఆశల మేరకు అందుకోలేకపోవచ్చు, తప్పకుండా అందుకుంటాం భవిష్యత్తులో. మాకు ఇప్పుడు ఇవాళనే రాత్రి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇప్పుడు చూడండి, తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా గ్రాఫ్ పెరుగుతున్నది తప్ప పడలేదు. 4 ఉప ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము, డిహెచ్ఎంసీలో గెలుచుకున్నాము, ఇంకా అనేక 4 పార్లమెంటు గెలుచుకున్నాము. ఎక్కడ గెలవంది ఎక్కడ చెప్పండి? గెలిచిన ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ గెలుచుకున్నాము. టీచర్ ఎమ్మెల్సీ అంటే 23 ఎన్ని కాన్స్టిట్యూన్సీలో మీకు కూడా తెలుసు. అన్ని కాన్స్టిట్యూన్సీలో టీచర్లంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ఇక మీరు ఓటమి చెందారు కదా కాబట్టి మొత్తం దేశం ఉన్నంత భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది కాబట్టి ప్రజలు చేర్చుకోలేదు. ప్రజలకు ఒక ఆలోచన ఉన్నది, ప్రజల యొక్క ఆలోచన టీఆర్ఎస్ను తప్పకుండా చేయాలను. మా పోరాటం అంతా కూడా టీఆర్ఎస్ను తీసేయాలని అనుకున్నాము. మా ఉద్యమము, మా పోరాటము, మా అన్నీ కూడా కాంగ్రెస్ కలిసి వచ్చినాయి. కాంగ్రెస్ కలిసి వచ్చినా వాళ్ళు అధికారం. మా లక్ష్యం ఏంది? మా లక్ష్యం అయితే నెరవేరింది కదా, టీఆర్ఎస్ని బొందబెట్టాలని అనుకున్నాం. బొందబెట్టినామా లేదా? అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఏదైతే చేయగలిగినామో అది చేయగలిగినాం. నెక్స్ట్ కాంగ్రెస్ని ఏం చేయాలో చూస్తాం. ఇప్పుడు అదే మా ఆలోచన కూడా అంతా కూడా. కాంగ్రెస్ దించేస్తే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేస్తుంది. అదేం లేదు. చూడండి మీరు ఒకసారి ఇంకెక్కడిది, ఒక్కసారి ప్రాంతీయ పార్టీ మీరు చూడండి. తెలంగాణ ఉద్యమం మధ్య రాష్ట్రాల విభజన జరిగినప్పుడు జార్ఖండ్కు సంబంధించి, మధ్యప్రదేశ్కు సంబంధించిన, ఛత్తీస్గఢ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు శిబుసోరెన్ కనబడుతుండే ఎక్కడైనా? ఎన్నిసార్లు అధికారాన్ని కోల్పోయినారు? శిబుసోరెన్ వల్లనే వచ్చింది కదా అక్కడ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం రావడం కారణం. జార్ఖండ్ కానీ వచ్చి ఇప్పుడు ఏడున్నాడు? ఒకటేసారి అయిన తర్వాత 10-15 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన మార్పుల మీద వస్తే రావచ్చు. కానీ శిబుసోరెన్కి సంబంధించి ఆ ఎన్నికలు జరిగిన తర్వాత మరో ఎన్నికల లేడిగా ఒక్కసారి ప్రజలు వద్దని అనుకున్నాక, కుటుంబ పాలన వచ్చిన తర్వాత, అహంకార పార్టీ అని వచ్చిన తర్వాత, కేవలం అధికారులతో నడుపుతున్నదని చెప్పినాక ప్రజలు యాక్సెప్ట్ చేయరు. గతంలో కూడా ఇదే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత గౌరవిస్తారో,
ఎంత ప్రేమిస్తారో అట్ ద సేమ్ టైం గుర్రం స్వారీ చేస్తాం మీ మీద కూర్చొని అంటే ఎవరు భరించరు. దాని ఫలితమే ఈరోజు పరిస్థితి. బీజేపీలో ఉన్నటువంటి నాయకులను వెలగొట్టడంలో చాలా సక్సెస్ అయినట్టున్నారు. మళ్ళీ అదే ప్రశ్న మీరు చెప్పురి ఇగో పలానా పంపించారు. మీరు పెద్దపల్లి ఎంపీలో పెద్దపల్లి జిల్లాలో వివేక్ లాంటి నాయకులను పడనేయకుండా చేస్తే బయటికి పోయింది కదా. అది ఒక చిన్న పిల్లలతో అనిపించమాట. వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు పోయినారు. వాళ్ళు మా కాంగ్రెస్ ఫ్యామిలీ అన్నాడు, మాది చిన్న ఫ్యామిలీ అని అన్నారు. వాళ్ళు పోయి దానికి ఏం చేస్తాము, రాగానే గౌరవం మాకు ఒక 30-40 ఏళ్ళు పడితే జాతీయ కార్యవర్గ సభ్యుడికి వెళ్ళాలి పార్టీలో అంటే రాగానే జాతీయ కార్యవర్గ సభ్యులు వేసినారు, రాగానే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వేసినారు, రాగానే మునుగోడు ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వారిని గౌరవించిన పార్టీ గౌరవించకుండా ఎక్కడ అగౌరవపరిచింది? అది వారు వెళ్ళడము వెళ్ళకపోవడం వారి సంతుష్టము. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళిపోయిందని వారు ఎప్పుడని చెప్పారా? చెప్పలే. వాళ్ళు ఎక్కడ కూడా నాకు బీజేపీ వల్ల నేను వెళ్ళిపోయినని చెప్పినారా? నాకు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం పార్టీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ అదే ఆరోపణ చేశారు. రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళు కానీ వాళ్ళు కేసీఆర్ని ఓడగొట్టేది బీజేపీలో వచ్చినా కానీ బీజేపీ ఓడగొడతలేని విజయశాంతిలంతా వాళ్ళంతా కుమ్మక్కయ్యారు కాబట్టి మేము కాంగ్రెస్కి వచ్చినాం అనేటువంటి మాట మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము టీఆర్ఎస్ను ఖతం చేయాలని అనుకున్నాము. మా జాతీయ నాయకత్వం అనుకుంది, మా పార్టీ అనుకుంది, మా కిషన్ రెడ్డి గారు అనుకున్నారు, బండి సంజయ్ అనుకున్నారు, లక్ష్మణ్ గారు అనుకున్నారు. అందరూ ఈ యొక్క విముక్తు టీఆర్ఎస్ కావాలనుకున్నారు. విముక్తు టీఆర్ఎస్ జరిగింది. అంతవరకు భారతీయ జనతా పార్టీ 100% సక్సెస్, దాంట్లో ఏం అనుమానమే లేదు. కానీ అభ్యర్థుల కేటాయింపులో టీఆర్ఎస్కి అనుకూలంగా కొంత టీఆర్ఎస్ గెలిచే విధంగా బీజేపీ సహకరించింది అనేటువంటి విమర్శలకు ఇవన్నీ ఊహాగానాలు. ఎట్లా ఉంటుంది? మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వాలని అట్లా ఉంటుందా? ఏ పార్టీ అయినా కూడా ఒకరికొకరికి చేసి మన ఎట్లా అనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు సంబంధించిన అట్లా అనుకున్నట్టయితే అన్నట్లు ఎందుకు వస్తుంది? వాళ్ళకు అనుకూలమైన ఇవ్వదలుచుకుంటే మేము ఎన్ని పోరాటాలు ఎందుకు చేస్తున్నాం? జైళ్ళకి ఎందుకు పోతారు నాయకులు? ఎన్ని కేసులు ఎందుకు పెట్టుకుంటారు? ఇవన్నీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు తల వాళ్ళకు కొడుకు జైలుకు బండి సంజయ్ జైలుకి ఎందుకు పోతాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది. అటువంటి పరిస్థితే ఉన్నట్టయితే ఇక మేము పొత్తు పెట్టుకునే చేసుకుంటున్నాం కదా. మాకు బాబు 10-15 సీట్లు మేము అద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి అందాం కదా. అది ఎప్పుడు ఉండదు. రాజకీయాలలో తల పాము అనుకున్నప్పుడు తల మిత్రు ఉండదు, తోక శత్రువు ఉండదు. అది పాము అనుకున్నాడు, పాములాగానే ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ శత్రువు అన్నప్పుడు శత్రువు ఉండదు, తోక చుట్టము ఉండదు, తలకాయ మిత్రు ద్వేషం ఉండదు. టీఆర్ఎస్ పార్టీ వద్దు ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు ఆశించిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు. వాళ్ళు ఇట్టుకున్నటువంటి ఎన్ని కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఆకాంక్ష నెరవేరలేదు. వాళ్ళ మేనిఫెస్టో నాశనం చేసినారు, అవినీతి కుంభకోణాలు చేసినారు. కాబట్టి తప్పకుండా మా ప్రజల తీర్పు కోసం మేము ఉద్యమాలు చేసాం, ప్రజలు తీర్పు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఒప్పందంతో వెళ్తున్నట్టుగా సమాచారం. ఇది మరో కుట్ర కాంగ్రెస్ది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి పొత్తులలో పోటీ చేస్తారు అని చెప్పి. మా జాతీయ నాయకత్వం ఎవరితో పొత్తు లేదని చెప్తున్నారు. మా రాష్ట్ర నాయకత్వం చెప్తున్నది. కిషన్ రెడ్డి గారు 10 సార్లు ప్రెస్ మీట్ కూడా చెప్తున్నారు. ఇది దేనిది వీక్ చేయడం, ఇది మానసికమైన దాడి. ఈ మానసికమైన దాడి వేస్తే కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్. అవును, ఎన్ని సీట్లు వాళ్ళకి పోతాయి, ఎన్ని సీట్లు మనకు వస్తాయి, మనం కష్టపడడం అవసరమా, కష్టపడి ఏమవుతుంది, ఇది పరిస్థితి. ఇదేంది ఒక రకమైన దానికి మానసికంగా చేసి ఈ పార్టీని దెబ్బతీయడం కోసం చేస్తున్న కుట్రలో భాగంగా ఇటువంటి ప్రచారాన్ని చేస్తారు. వాళ్ళకున్న సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకున్న మీడియా సంస్థ ఏదైనా కూడా కావచ్చు, అటువంటి సంబంధించిన మేధావులందరూ కూడా అటువంటి సెన్స్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తారు. అంటే మోడీ 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన దించేస్తారు కాబట్టి ఇంకా ఎవరెవరు 400 సీట్లు వస్తున్నాయి. ప్రజలు దించాలనుకుంటలేరు. ప్రజలు ఇంకా 303 తక్కువైనా 400-450 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ ఊరికైనా పోయి మీరు సర్వే చేయండి, ఏ కాన్స్టిట్యూన్సీ పోయి అడగండి. నరేంద్ర మోడీ గారికి తప్ప ఇంకొక అవకాశమే లేదు. మీ పెద్దపల్లిలో పడతాయి ఓట్లు బీజేపీకి? ఎందుకు పడవు? ఎంపీకి ఎందుకు పడవు? చేయండి, సర్వే చేయండి. పెద్దపల్లి ఏంది? నేను మొత్తం తెలంగాణ అంతా చెప్తాడు, ఒక పెద్దపల్లి స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతారు? పెద్దపల్లి అంతకన్నా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అరే నవ్వడం ఎందుకు? అంటే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఓట్లు పడతాయి. ఇప్పుడు ఎంపీ మోడీ ఫోటో పెట్టుకొని మోడీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కమలం పువ్వు ఓటుకు ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓట్లు పడాయని మీరెట్టే చెప్తారో నాకు అర్థమవుతలేదు. ఇంకా నరేంద్ర మోడీది అయిపోయింది, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చడం తీసేసారు.
నరేంద్ర మోడీ కూడా ఎస్ వెరీ మంచి ప్రశ్న. నరేంద్ర మోడీ గారు ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు, అవినీతి లేని పాలన కొనసాగించారు, అభివృద్ధి దేశంగా చేసినారు, 18 గంటలు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ప్రపంచ దేశంలో భారత్ను తలెత్తలాగా చేసుకుంటున్నారు, అనేక సంక్షేమ పథకాలు, ఒకప్పుడు 150 ఉన్న పథకాలను 370 పథకాలు కొత్త క్రియేట్ చేసి ప్రజలకు, సామాజిక వర్గాలకు, కింది వాళ్ళందరూ కూడా అందింపజేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకొని నెల తీసుకొని మొత్తం చేసే ప్రయత్నం కుటుంబ పార్టీని తీసుకొచ్చి పెట్టలేదు. కాబట్టి ప్రజలు ఇంకా ఆయన ఆదరిస్తారు. సామాజిక వర్గాలు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్, ఇదే ఎన్నికల్లో అంటే చివరి అస్త్రంగా ఇక బీజేపీకి ఏం లేక చివరిసారిగా ఇక ఏదో ఒకటి ఓట్లు రావాలి కాబట్టి ఒక ఏబిసిడి వర్గీకరణని మందకృష్ణని ముందు పెట్టి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేసి జనంలో ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కదా. ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీని అర్థం చేసుకుంటే, భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచనని అర్థం చేసుకుంటే ఇది జరగదు. ఎందుకు అంటున్న మాట అంటే 1997లోనే కాకినాడ తీర్మానం తెలంగాణ కోసం పోయి ఆంధ్రలో కాకినాడలో తీర్మానం చేశారు. బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు తిరుపతిలో ఏబిసిడి వర్గీకరణకు తీర్మానం చేస్తాం. బంగారు లక్ష్మణ్ గారు ఉన్న సందర్భం గుర్తు చేస్తున్నాం. 2 తీర్మానాలు చేసినాం. ఒకటేమో 97లో సంబంధించిన తెలంగాణ 2 రాష్ట్రాలు కావాలి, చిన్న రాష్ట్రాలకు అనుకూలము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన ఆలోచన మేము అమలు చేస్తామని అక్కడ చేసినాము. 97లో చేసినప్పుడు కొనసాగుతూ ఆ మాటకు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఓట్లున్నా, సీట్లు ఇచ్చినా, గెలిచినా, ఓడిపోయినా ఆ రోజు పార్లమెంట్లో కనుక ఎన్డీఏ గవర్నమెంట్ ఆడ ఓట్లు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అది మీకు తెలుసు, మాకు తెలుసు. బంగారు లక్ష్మణ్ గారు ఆనాడు చేసినట్టు తీర్మానానికి అనుకూలమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది సుదీర్ఘంగా ఒక 30 సంవత్సరాలు ఒకటి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజికమైన అసమానతలు ఉన్నాయని చెప్పని ఒక వర్గం చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గుర్తించింది. దాన్ని ఏ రకంగా తీసుకురావచ్చు, ఏ రకంగా చేయవచ్చు, సుప్రీంకోర్టులో కేసు ఏ రకంగా ఉన్నది, దీనికి ఇది సాధ్యమా అసాధ్యమా, తప్పకుండా మీ వెంట ఉన్నా అని చెప్పిన మాట వాస్తవం. ఏదో ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదు. కర్ణాటక కూడా చేసినాము, కర్ణాటక కూడా ఏబిసిడి అట్లా అయిపోయింది. అయ్యా డ్రామా అనడానికి కాదు. ఇప్పుడు 97లో కూడా మా తెలంగాణ డ్రామా అనుకుంటా మీరు? నేను ఏమంటున్నాను, ఎక్కడ కూడా ఒకటి ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి నిదానంతో వచ్చినప్పుడు ఇక్కడ ఒకరు గెలిపించలేదు. చెప్తున్నారు కదా, విషయంకి సంబంధించి ఆనాడు అధికారం రాలేదు. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి జయలలిత ఉపసంహరించుకోవడము, ఎన్నికలు రావడము, అదే అనేకమైన పొత్తులతో సంకీర్ణ గవర్నర్తో కొంచెం తక్కువ మెజారిటీతో ప్రభుత్వం అనేకమైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అవకాశం వచ్చినప్పుడు, అధికారం ఉన్నప్పుడు చేసినమాట వాస్తవం. ఈరోజు కూడా అధికారం ఉన్నా కాబట్టి నిజంగా సామాజికంగా 30 సంవత్సరాలు ఒక ఉద్యమం జరుగుతుంది. ఎంతవరకు చేయగలము, ఎంతవరకు ఏం చేయగలము, ఆ కమిటీ సాధ్యాసాధ్యాలను కమిటీ నియమిస్తుందని చెప్పి మీటింగ్కు వరస్తే ఒక ప్రధానమంత్రిగా ఒక గొప్ప వ్యక్తిగా వచ్చి మాట చెప్పిపోయినా మాట వాస్తవం. దానికి డ్రామా ఏమున్నదండి? దానికి డ్రామా ఏముండదు. ఖచ్చితంగా భారతీయ ఒక మాట అన్నామంటే చేయాల్సిందే, అది చేస్తుంది, 100% చేస్తుంది. ఇంకా ఎందుకు చేయదు? అయిపోయినాయి ఎలక్షన్స్, అయిపోయినాయి, ఇంకా పనిలేదు కదా బీజేపీకి. అది కనుక మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యం లోపల సోషల్ జస్టిస్ మినిస్ట్రీ అనేకమంది సీనియర్ సెక్రటరీస్ అందరితో కమిటీ చేసింది. ఆ కమిటీ అంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసింది. 17 నాడు 19 నాడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ అనుకూలంగా గవర్నమెంట్ సబ్మిట్ చేయబోతున్నది. ఇదే వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈ మినిస్టర్లన్నీ కలిసి మొత్తం తయారు చేసి అఫిడవిట్ను ఇవ్వాలి. అదే వద్దనుకున్నప్పుడు అంతా జరగదు కదా. ఇక్కడ చెప్పినాడు తెల్లారిపోయి ఆదేశాలు జరిగినాయి, కమిటీ వేసిన కమిటీ తర్వాత వాళ్ళంతా కూర్చున్నారు. మొత్తం ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి, పొలిటికల్ కమిటీ వేయలేతాను, ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి హోమ్ మినిస్టర్, సోషల్ జస్టిస్ మినిస్టర్, ఇంకా మిగతా వాళ్ళన్నింటి కూడా కమిషన్స్ వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ చేసుకొని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అనుకూలమైన ఆలోచన విధానంతో రేపు సుప్రీంకోర్టులో వేయబోతున్నారు. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉందా? చాలా సిద్ధంగా ఉంది. ఇప్పటికే 100% జరుగుతున్నది. ఎన్నడూ లేనట్టుగా భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో బీఫామ్లు ఇచ్చింది, ఇచ్చిన బీఫామ్లు కూడా మార్చినటువంటి పరిస్థితి మన ఎన్నికల్లో ఉంది. మళ్ళీ అట్లనే ఉంటుంది ఎంపీ ఎలక్షన్లో? ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎక్సర్సైజ్ చేసింది, వాళ్ళంతా సర్వేలు అని కూడా చేసుకుంటున్నారు. తప్పకుండా చాలామంది మొన్న జరిగిన సమావేశాలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేశారు, అభ్యర్థులను మొదలు ప్రకటించాలని చెప్పని మా నాయకులంతా కూడా రాష్ట్ర నాయకత్వానికి సమావేశాలను విజ్ఞప్తి చేయడం జరిగింది. జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తారు మీరు ఎవరైనా అభ్యర్థులను మొదలు ప్రకటించాలి. లాస్ట్ మినిట్లో ప్రకటించడం వల్ల కొంచెం మనకు ప్రజలలో పోవడం ఇబ్బంది అవుతుందని ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద సానుకూలంగా నాయకత్వం కూడా స్పందించింది. ఓకే, పెద్దపల్లిలో ఎస్ కుమార్ పోటీ చేస్తున్నారా? నేను ఒక కార్యకర్తను తప్పకుండా అడుగుతాను.
తప్పకుండా లాస్ట్ టైం పోటీ చేశాను, రేపు మళ్ళీ చేస్తా, నేను సిద్ధంగా ఉన్నాను కూడా చెప్తాము. ఒక జర్నలిస్ట్గా ప్రాంతం ఉన్నవాడు వ్యక్తులు పార్టీ ఎవరికి ఇస్తుందో ఆలోచించాలి. మీరు మీరు రెడీ ఉన్నారా అక్కడ పోటీ చేయడానికి? తప్పకుండా రెడీ ఉన్నా. ఎందుకు రెడీ ఉన్నా? పెద్దపల్లి 100%. కోల్బెల్ట్ బిడ్డను నేను, పుట్టి పెరిగింది కార్మికులు. 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. అంతకుముందు 18 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆ ప్రాంత ఇష్యూస్ కానీ సమస్యలు కానీ ఒక ప్రజలకు అందరికీ ససమతో ఉన్న వ్యక్తిని, కార్మిక కుటుంబం మాది, ఒక కార్మికుని బిడ్డను నేను. కాబట్టి తప్పకుండా నాకు అర్హత ఉన్నదని నేను అనుకుంటున్నా. నాకు అర్హత లేదు ఇంకా వేరే వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటే అది పార్టీ నాయకత్వం ఇష్టం. కానీ నేను 100% ఎలిజిబిలిటీ. 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన, ఒకసారి ఎంపీ పోటీ చేసిన, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసిన, అనేక కార్మికులు ప్రజలందరికీ సంబంధించిన అనేకమైన ఇష్యూల పట్ల నిలబడ్డా, పోలీసులతో దెబ్బలు తిన్నా, అనేకమైన ఇష్యూలు ఎదురుకి తప్పకుండా ప్రజలకు దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీ కూడా గుర్తిస్తుందని అనుకుంటున్నా. ఏం లేదు, 10 రోజుల్లో పోయి పోటీ చేయమంటే 1,00,000 ఓట్లు వచ్చినాయి. లాస్ట్ టైం చేసినప్పుడు అదే పరిస్థితి. అప్పుడు మొదలు మా లిస్టులోనేమో ఫస్ట్ పేరు వచ్చింది, తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి వివేక్ గారు నేను పోటీ చేస్తానడం వల్ల ఆ పేరు లాస్ట్ మినిట్లో ఇవ్వడం జరిగింది. అదే అంటే ఎందుకు ఇప్పుడైనా మొదలిస్తే బాగుంటుంది అని కూడా నాది కాదు. ఇంకా చాలామంది అర్హత గల వ్యక్తులు, చాలామంది నాయకులు ఉన్నారు అక్కడ. ఆ నాయకులు ఎవరికి ఇచ్చినా, మాలో ఎవరికి ఇచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది తెలంగాణ అనుకుంటారు? మా నాయకుడు 10 సీట్లు అని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. నేను 10 కన్నా ఎక్కువనే వస్తాయని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి 14 సీట్ల తక్కువ కాంగ్రెస్కు రావు అనేటువంటిది. ఎందుకు 17 ఎందుకు అనుకోవద్దు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరి 17 ఎందుకు అనద్దు? 17 కూడా మాయా చెప్పారు. 14 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు మేము వాళ్ళకన్నా ఒకటి ఎక్కువనే ఉంటే తక్కువ ఉండదు. కాంగ్రెస్ పార్టీ కన్నా ఒకటి ఎక్కువ తప్ప తక్కువ ఉండదు. రాసుకోండి మీరు. కేటీఆర్ స్పష్టంగా చెప్పిండు, కేంద్రంలో పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపైన కొట్లాడాలంటే బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవకపోతే తెలంగాణ ఆగమవుతుంది అన్నాడు. చాలాసార్లు నేను డైలాగులు కారు సారు 16 అని చెప్పాను. కారు టైర్ పంచర్ అయిపోయింది, టైర్లు ఊడిపోయినాయి. అవన్నీ డైలాగ్. ఇప్పుడు మూస డైలాగులు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ డైలాగులు చేయడానికి నువ్వు ఆచరణ చేయాలి. ఎస్, డైలాగులు చేసినప్పుడు నేను చాలా సీనియర్ నాయకుడు అనుకుంటు పని చేయి. నువ్వు ప్రజలలో పని చేయకుండా, నువ్వు ఏం చేయకుండా, పార్టీకి పని చేయకుండా, మన ప్రజల ఆకాంక్షలు చేయకుండా నువ్వు ఫోజులు కొడుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? కేటీఆర్ పరిస్థితి కూడా అదే. నువ్వు ఎవరిని కలవకపోతేవి, ఎమ్మెల్యే కలవకపోతే, మినిస్టర్లను కలవకపోతే, మీ నాన్న కలవకపోయా, నువ్వు కలవకపోతేవి, 10 ఏళ్ళు పాలన చేస్తే ఒకటి ఆచరణ చేయకపోయారే. ప్రజలు ఆలోచిస్తారు. మనం ఏదో నేను మీరు మనం అనుకుంటే కాదు, ప్రజలు ఆలోచించారు కాబట్టి దించేశారు. నువ్వు దించేసిన నెల కాలేదు, మళ్ళీ నీకు ఎత్తారు ఓట్లు. ఎట్లా అనుకుంటున్నావు? థర్డ్ ప్లేస్లో ఉంటుంది బీజేపీ అని రేవంత్ రెడ్డి అన్నారు. అవి బీజేపీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడిదన్నారు? మరి ఆ నాయకులే అన్నారు. ఓట్లు రావని అన్నారు. 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? మరి ఫాదర్ని ఎట్లా ఓడించారు? ఇవన్నీ కూడా లెక్కలు. ఇప్పుడు మేము ఫాదర్నే ఓడించింది కదా భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారిని ఓడించింది కదా. అది ఎట్లా అహంభావమైన మాటలు రాజకీయాలు చెల్లవు. గర్వమైన పాటలు, తలకు నెత్తికిన మాటలు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చేయరు. ఎస్, నిన్ను గుర్తిస్తారు. సేమ్ ఇవే మోడీకి కూడా వర్తిస్తాయి కదా. మోడీ కూడా 10 ఏళ్ళ నుంచి నియంతృత్వంగా ఒక్కడే ఆయన, అమిత్ షా అసలు దేశాన్ని ఇట్లా పట్టి నియంత్రలాగా అసలు ఇంకెవరిని ఊపిరాడకుండా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిదే కదా ఆరోపణ. పని చేయిస్తున్నాడు, ప్రజలకు మాట ఇచ్చేసిండు, జవాబుదారితనంతో పాలన కొనసాగిస్తా అన్నాడు. జవాబుదారితనం, అవినీతి లేని పని చేస్తున్నాడు. రాజకీయ అవినీతిని ఆపుతాడు. పొలిటికల్ కరప్షన్ అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. దోచిపెట్టారు కదా. ఇప్పుడు అదాని అంబానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అదాని అంబానీ ఎక్కడలు అదాని అంబానీ లేవన్న విదేశీ వాళ్ళ మనం ఒక్కసారి ప్రశ్నించుకో. విదేశాలు కాదు కదా, వాళ్ళకు వ్యాపారవేత్తలు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సంతకాలు పెట్టొచ్చిండు కదా. ఇప్పుడు దావోస్లో సంతకాలు పెట్టి ఆదాని అమలుతో 5,000 కోట్లు 10,000 కోట్లు చేస్తున్నా అని చెప్తున్నారు. మరి మనం ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళతోటి? కాబట్టి వ్యాపారాన్ని, అభివృద్ధిని మనం ఆ కోణంలో చూడకూడదు. డెఫినెట్గా ఒక వ్యాపారులు ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి సంబంధించిన ఇన్సెంటివ్స్, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్, పవర్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి పెడితే దానివల్ల మనకు ఉపాధి కలపాలి. నువ్వు తెచ్చిన ఫ్యాక్టరీలు అన్నీ తెచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చినావు. అందులో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి? ఎంతమంది భూమిలో పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినావు? ఇవన్నీ కూడా ప్రజలు థింక్ చేస్తారు, చేయకుండా ఏముండరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇంకా అయిపోయింది, మొన్ననే తెలంగాణలో ఓడిపోయినాం, ఇంకా మళ్ళీ ఏం పని చేస్తాం అనేటువంటి నిరాశలో లేరు. రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. రెట్టింపు ఉత్సాహంతో ఉండడానికి కారణం కూడా ఈరోజు
550 సంవత్సరాలటువంటి ఉన్నటువంటి శ్రీరామునికి సంబంధించిన అనేకమైన చిక్కులను ఎదుర్కొని పోరాటాలు చేసి న్యాయ పోరాటాలు చేసి ట్రస్టు విజయం సాధించి ట్రస్ట్ సందర్భంగా ఈరోజు 22 జనవరి 22 నాడు భవ్యమైన మందిరం ప్రారంభ సందర్భంలో అప్పుడైతే కరసేవగా జరిపోయినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు సరే వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళంతా చూసుకొని ఈరోజు రాముని అక్షంతలకు సంబంధించిన చూస్తే పార్టీలకు అత్యంత వేలాది మంది ఊరేగింపు తీసుకొని చేసిన సందర్భంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూడా గుర్తిస్తున్నారు. బీజేపీకి ఏం సంబంధం? రాముడు అంటే కాదు కానీ నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ చేసిందని అనట్లేదు. ఇటువంటి ఆ పాజిటివ్ దృక్పథంతో ఒక రాముని పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారిని తప్ప ఇంకెవరిని చూస్తారు? రాహుల్ గాంధీ అదే చెప్తున్నాడు, రాముని కూడా వాడుకుంటున్నాడు. అక్కడ అసలు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? బీజేపీకి సంబంధం లేకుండా మీరు పనిచేయొచ్చు కదా అనేటువంటి అంశం. ఈ రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించిన చాలా విషయాలు మాట్లాడారు. ఏమన్నారండి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం, మోడీ గారిని ఏం మాట్లాడారు వాళ్ళు? ఈ దేశానికి ఛాయ్ అమ్ముకుంటూ కూడా ప్రధాని అయితే ఇంకేం కావాలని అన్నారు. వాళ్ళ నాయకుడు అన్నాడు అహ్మద్ పటేల్ గారు చెప్పారు, నువ్వు ఛాయ్ అమ్మేటోడు ప్రధాని చేస్తూ కలలు కంటున్నావు, నీ పార్టీ గెలిచేది కాదు, అయ్యేది కాదు. పార్టీ ఎన్నికలు కాగానే నువ్వు రా, ఏఐసిసి కార్యాలయం కూడా మీకు ఒక అడ్డా ఇస్తా, ఛాయ్ అమ్ముకోమని చెప్పి ఎగతాళి చేశారు నరేంద్ర మోడీ గారు. పాకిస్తాన్లో ఆ మణిశంకర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ, ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ, అక్కడ ఒకడు ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, ఆయన ఖతం చేస్తే తప్ప నువ్వు పాకిస్తాన్లో వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని చెప్పాను. రికార్డెడే ఇది. ఇంకొక పెద్ద మనిషి మాట్లాడుతూ నేచ్ కమినగాడు కూడా భారత్ మొత్తం ప్రధాని అయితే ఎట్లా అని అన్నారు. ఇవన్నీ కూడా అది రాహుల్ గాంధీకో లేదా కాంగ్రెస్ పార్టీకే చెల్తుంది. మనుషులను గౌరవించాలా, దేశ ప్రధాని గౌరవించాలా, దేశంలో తీసుకున్నటువంటి నువ్వు ఇంత నీ పెద్ద పార్టీ నా సెక్యులర్ పార్టీ ఆ పార్టీ అంటే గౌరవంగా ట్రస్ట్ పంపితే నేను నాకు వద్దని చెప్పి నేను రామాలయానికి రానని చెప్తే ఏం మెసేజ్ పంపుతున్నాను అంటే నువ్వు ఏంటిది అన్నట్టు? బీజేపీ అయితే రాముని వాడుకుంటుంది కదా, అంటే మోడీ ఓడిపోతాడు కాబట్టి రాముని కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను మొదలే చెప్పిన ప్రజలు ఇప్పుడు 400 నుంచి 450 సీట్లు ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఏ సర్వే చేసినా, అంతర్జాతీయ సర్వేలు నిష్పక్షపాతంగా చేసినా, దేశీయ ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సర్వేలు చేసినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ రోజు రోజుకు 75, 76, 77కి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. మన రాహుల్ గాంధీ కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత తగ్గుతుంది? ఎంత ఉన్నది? ఏం పర్సంటేజ్ చెప్పండి, ఏ పర్సంటేజ్లో ఉన్నారు? 13, 15, 16. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు దేశంలో ప్రజలందరినీ కలపడం కోసం. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా వారి పార్టీ అభివృద్ధి కోసము కాలినడక చేస్తావా, రన్నింగ్ చేస్తావా, పాదయాత్ర చేస్తావా, బస్సు యాత్ర చేసుకోవాల్సిందే, చేయాల. కాకిపిల్ల కాకి మొద్దు, వాళ్ళ రాహుల్ గాంధీ వాళ్ళకు మొద్దు ఉంటారు. దేశ ప్రజలు ఎవరిని కోరుకుంటారు అనేది ఇంపార్టెంట్ కదా, అది విషయం. చూద్దాం మరి. మీరు అన్నట్టు నరేంద్ర మోడీకి 400 సీట్లు వస్తాయా? మరి అదొక చరిత్ర. వరుస 3వ సారి గెలవడం కూడా చరిత్ర. మరి మీరు పెద్దపల్లిలో మీకు టికెట్ వస్తుందా, రాదా, గెలుస్తారా, ఎట్లా అనేది చూద్దాం. సరే, ఎనీవే ఆల్ ది బెస్ట్. మీరు పెద్దపల్లి నుంచి టికెట్ రావాలని మేము కూడా కోరుకుంటూ, ఇది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మిగిలిన కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే ఒక సీట్ ఎక్కువ వస్తుందనేటువంటి ధీమాను కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు.